గత 2 రోజుల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు, దర్శకుడు అనిల్ రావిపూడి, పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్లతో పాటు ఫైనాన్షియర్ రంగయ్య ఇళ్ల మీద ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. గతంలో ఐటీ దాడులు చాలా జరిగాయి, కానీ ఇంతమందిపై ఒకేసారి అది 2 రోజులుగా ఇప్పుడు జరగలేదు. దీంతో ఏం జరుగుతుందా అని సామాన్య ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముందుగా దిల్ రాజు ఇంటి పైన డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ లో సోదాలు చేశారు. అదే విధంగా దిల్ రాజు భార్యకు సంబంధించి బ్యాంక్ లాకర్లను కూడా చెక్ చేశారు. దిల్ రాజు ముఖ్యంగా గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ సినిమాతో పాటు సంక్రాంతికి వస్తున్న సినిమాను నిర్మించారు. ఈ సినిమాలతో పాటు డాకు మహారాజ్ సినిమాను డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు. దీంతో అధికారులు దిల్ రాజును ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమాకి చెందిన అకౌంట్స్ క్షుణ్ణంగా పరిశీలించారు. సినిమా తీయడానికి డబ్బులు ఎవరి దగ్గర నుంచి ఫైనాన్స్ తీసుకున్నారు, అసలు బడ్జెట్ ఎంత పెట్టారు, వచ్చిన కలెక్షన్స్ ఎంత అనే విషయాలపై ఆరా తీశారు. పోస్టర్ లో 400 కోట్ల కలెక్షన్స్ వేశారు. దానికి సంబంధించి అకౌంట్స్ చూపించమని అడిగారు. దీంతో దిల్ రాజు 400 కోట్లు పోస్టర్ మేం వేయలేదు, కానీ హీరో పిఆర్ఓ టీం వారు అని సమాధానం చెప్పారు. గేమ్ చేంజర్ సినిమాకి ఇప్పటి వరకు 80 కోట్లు మాత్రమే వచ్చాయంటూ సంచలన వార్త చెప్పారు. మొత్తానికి గేమ్ చేంజర్ సినిమా నిజమైన వసూల్లో 80 కోట్లు మాత్రమే అనుకోవచ్చు. మహా అయితే మరో 5 కోట్లు పెరగవచ్చు. దీంతో రామ్ చరణ్ కి పెద్ద షాక్ అనుకోవచ్చు. RRR సినిమాతో 1000 కోట్ల క్లబ్ లో చేరిన రామ్ చరణ్ ఈ సినిమాతో పూర్తిగా నిరాశపరిచారు అనుకోవచ్చు. దిల్ రాజును ఆదుకుంది మాత్రం సంక్రాంతికి వస్తున్నాం అనుకోవచ్చు. ఈ సినిమాతో పోయిన డబ్బులు దాదాపు వచ్చినట్టే అనుకోవచ్చు. ఎటు చూసినా గేమ్ చేంజర్ వల్ల దిల్ రాజుకి 200 కోట్ల నష్టం అనుకోవచ్చు. ఇక పుష్ప 2 సినిమా విషయానికి వస్తే గత నెలలో విడుదలైన ఈ సినిమా మొదటి ఆడతోనే భారీ పాజిటివ్ రా తెచ్చుకుంది. దీంతో కలెక్షన్స్ మోతా మోగించింది. ఈ సినిమాకు మైత్రి నిర్మాతలతో పాటు సుకుమార్ కూడా సహ నిర్మాతగా వ్యవహరించారు. 2021 డిసెంబర్ లో వచ్చిన పుష్ప మొదటి భాగానికి కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమాను దాదాపు 500 కోట్ల పైగా బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా విడుదలై 50 రోజులు కావస్తుంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 1850 కోట్లు వసూలు చేసినట్టు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఐటీ అధికారులు మైత్రి నిర్మాతల ఇళ్లలో, మైత్రి డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ లో సోదాలు చేశారు. అదేవిధంగా సుకుమార్ అయితే ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఐటీ అధికారులు ఇంటికి తీసుకుని వచ్చి సోదాలు చేశారు. అయితే ఫిలిం నగర్ నుంచి అందుతున్న సమాచారం మేరకు పుష్ప 2 సినిమాకి సుకుమార్ 100 కోట్లు, హీరో అల్లు అర్జున్ 150 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకున్నారని తెలుస్తుంది. అయితే వీళ్ళు పోస్టర్ లో చెప్పిన కలెక్షన్స్ కి వాస్తవంగా వచ్చిన కలెక్షన్స్ కి అసలు పొందన లేదంటున్నారు. ఇటు చూసిన 500 కోట్ల తేడా వస్తుంది అంటున్నారు. ఇందులో మాత్రమే భారీ లాభాలను తెచ్చిపెట్టింది. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కాలేదని తెలుస్తుంది. మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ వారు 500 కోట్లు ఎక్కువ చూపించారని తెలుస్తుంది. దీంతో ఐటీ అధికారులు 150 కోట్ల రూపాయల ఫైన్ విధించే అవకాశం ఉంది అంటున్నారు. ఫైనల్ గా పుష్ప 2 విషయంలో నిర్మాతలు కలెక్షన్స్ పెంచుకోవడానికి ఈ విధంగా చేశారని సమాచారం.